హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. తెలంగాణ స్పెషల్లో ఫేమస్ ఫుడ్ ఏంటిదంటే టక్కున గుర్తొచ్చేది సర్వపిండి. ఈ సర్వపిండిని టేస్టీగా స్పైసీగా ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి. సో నేనైతే ఒక 2 కప్స్ అయితే బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. సో ఈ 2 కప్స్ బియ్యం పిండి మెజర్మెంట్తోనే నేను చేస్తున్నాను. మీరు కూడా సేమ్ అలానే చేయండి. మినపగుళ్ళను రోట్లో దంచుకొని వేసుకోండి. అది మినపగుండ్లు కూడా వేస్తారా అంటే నేనైతే టేస్ట్ కోసం వేస్తున్నాను. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. శనగపప్పు అయితే పక్కా ఉండాలి. పల్లీలు కాల్చుకొని రోట్లో దంచుకొని వేయాలి, అది కూడా పక్కా ఉండాలండి. తర్వాత అది కందిపప్పు, అది కూడా ఆప్షనల్లే, వేసుకుంటే వేసుకోండి. నేనైతే వేస్తున్న టేస్ట్ కోసం. నువ్వులు కూడా పక్కా ఉండాలండి టేస్ట్ కోసం. ఒక 2 ఆనియన్స్ కట్ చేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత అది కాడలండి, గ్రీన్ కలర్లో ఉంది ఆనియన్స్ కాడలు అవి. ఒక 4 పచ్చిమిర్చీలు టేస్ట్ కోసం. ఒక పెద్ద అయితే ఒక 3 చాలండి, రోట్లో దంచుకొని వేసుకోవాలి. అది కూడా కరివేపాకు, కొత్తిమీర అండి, ఇవన్నీ వేసుకోవాలి, అయితేనే టేస్ట్ ఉంటుంది. సాల్ట్ అండి, దానికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు అండి. అది కలర్ రావడానికి పసుపు వేస్తున్నాను, మీ ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, అది ఆప్షనల్ అది కూడా. సో ఒక 2 కప్ అయితే ఈ బాటిల్ వాటర్ తోటి నాకు 2 కప్ వాటర్ అయితే పట్టిందండి. అలా అని మెత్తగా ఉండకూడదు, గట్టిగా కూడా ఉండకూడదు. మనం గోధుమ పిండిని కలుపుకుంటాం కదా, సో ఆ స్టైల్లోనే దీన్ని కూడా కలుపుకోండి. సో ఎంత బాగుంటుందంటే చిన్న పిల్లలు కూడా లొట్టలు వేసుకొని తింటారండి. ఇది మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ కాలంలో అయితే చాలా చేసేవారు కదా. అసలు ఇప్పుడు ఎవరు చేసుకుంటున్నారండి? ఏదో గుర్తొచ్చినప్పుడు తినాలనిపిస్తేనే చేసుకోవడం. అప్పట్లో వాళ్ళు ఇవే తినేవాళ్ళు, అందుకే అంత గట్టిగా ఉన్నారు. ఇప్పుడైతే అంత ఫుడ్ ఇదంతా అసలు మనం తినే ఫుడ్ కరెక్ట్ కాదండి. అప్పటి ఫుడ్డే అసలు హైలైట్. అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ కాలంలో అయితే వాళ్ళు ఇప్పటికీ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంటారండి. ఇప్పుడు మనకి ఇంత చిన్న ఫీవర్ వచ్చినా కూడా మనం అసలు ఏదో అయినట్టే ఒక మూలన పడిపోతున్నాము ఈ ఫుడ్ వల్లనేనండి అంతా. సో ఇలాంటి తింటే అండి మనకు కూడా చాలా హెల్తీ. చిన్న పిల్లలకి మెయిన్గా ఇలాంటివే పెట్టాలండి మనం. ఆ చాక్లెట్లు బిస్కెట్లు ఎందుకండి, ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇవి పెడితే ఎంత బాగుంటుంది. సో నేనైతే మా అక్క బాబు కోసమే చేస్తున్నానండి. ఆ చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వడం కంటే ఇదే బెస్ట్ అనిపించి నేనైతే మా అక్క బాబు కోసం అయితే నేను రెడీ చేస్తున్నాను. కవర్ పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఒక ముద్ద తీసుకొని హ్యాండ్ తోటి స్ప్రెడ్ చేయాలండి. చపాతీ సైజ్ అంత కాదు కానీ పూరి సైజ్ అంత అయితే చేసుకోండి. దానికి హోల్స్ చేసుకోవాలి. హోల్స్ చేస్తే ఏంటిదంటే టేస్ట్ ఉంటుంది. మనం ఎందుకంటే పెనం మీద పెట్టేటప్పుడు హోల్స్లో ఆయిల్ వేయాలి. సో ఆయిల్ తోటే టేస్ట్ అండి. ఆయిల్ లేకపోతే మొత్తం బ్లాక్గా మాడిపోయి టేస్ట్ ఉండదు. సో అట్లా చేయకండి. ఫస్ట్ పెనం మీద ఎక్కువ ఆయిల్ పోసేసినాకనే ఈ చేసిన సర్వపిండిని పెనం మీద పెట్టండి. ఆ హోల్స్లో ఆయిల్ కూడా వేయండి, టేస్ట్ ఉంటుంది. అప్పటికి 2 సైడ్స్ కాల్చుకోవాలి, ఒక సైడ్ కాదు. సో అన్నీ ఇట్లానే చేసుకోండి, బాగుంటుంది. ఎక్కువ ఏంటిదంటే కడాయి మీద చేస్తారు కదా, సో నేను అట్లా కాదండి, నేను పెనం మీద చేస్తున్నా. పెనం మీద చేస్తే టేస్ట్